హలో ఎవ్రీవన్, నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ మటన్ పచ్చళ్ళు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా కోడిగుడ్డు పచ్చడి తిన్నారా? చికెన్ పచ్చడిలానే దీని రుచి చాలా బాగుంటుంది. అందులోనూ ఒకసారి చేసుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది, హ్యాపీగా తినొచ్చు. పచ్చడి అనగానే కోడిగుడ్డును ముక్కలుగా చేస్తారేమో అని అనుకోవద్దు. గుడ్డుకి గుడ్డు పూర్తిగా ఉంటుంది. మరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 6 కోడిగుడ్లను ఉడికించుకొని కాస్త ఘాట్లు పెట్టుకొని ఇలా 2 పావుల వరకు నూనె వేసి కొద్దిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి మొత్తం అంతా కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే టపాటపా అని పేలే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా గుడ్లన్నీ పక్కకి జరుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి అంతా నూనెలో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా 1 నిమిషం 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు, పచ్చడికి తగినంత కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి మసాలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. కొంచెం సాజీరా, 2 యాలకులు, అలాగే 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అప్పటికప్పుడు రోట్లో దంచుకొని మాత్రమే వేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కలిసిన తర్వాత గుడ్లకి మనం ఈ మసాలా అంతా పట్టించాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుతూ అలా 5 నిమిషాలు వదిలేసేయాలి. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన గుడ్ల పచ్చడి రెడీ అయిపోయింది. ఎగ్ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసి చూడండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇందులో కాస్త నిమ్మకాయ పిండండి. నిమ్మకాయ రసం, 1 నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఇంకా చాలా బాగుంటుంది. నేను అప్పటికప్పుడు చేశాను కాబట్టి నిమ్మకాయ అయితే ఏమీ పిండలేదు. సో మీకు ఈ పచ్చడి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.